మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అవార్డు రాసిన భూమికే ఇళ్ల స్థలాలు పట్టాలు ఇచ్చారండి. అంటే ఎక్విషన్ రాసి అవార్డు రాసిన భూమిలో పట్టాలు ఇవ్వకూడదని గవర్నమెంట్. పెళ్లిళ్ళు చేసుకోవడానికి కూడా ఎవరు కూడా బయటకు రావట్లేదండి. అయ్యో బాబు తమ్మవరం భూమి ఆ భూమి అయితే మేము పెళ్లి చేసుకోం అన్న ఫీలింగ్లోకి వచ్చేసింది. ఎవరు కూడా చాలా ఇబ్బంది పడిపోతున్నారండి. కోర్టుని తప్పుదో పట్టించి దీన్ని అవార్డు పాస్ చేశారు. రెవెన్యూ డిపాజిట్ చేయకుండా అవార్డు పాస్ చేయడం అనేది చట్టరీత్యా నేరం అని వాళ్ళకి తెలుసు. ఎవరు ఎన్ని చెప్పినా ఆఫీసుల చుట్టూ మేము తిరిగినా ఆ నిమిషంలో మాతో మాట్లాడుతున్నారు. స్థానికులైన నాయకులైనా వాళ్ళైనా ఏదన్నా కుటుంబాలను కాపాడుకోవాలని బాధ్యత మా మీద ఉంది. మాకు 3 అక్కలు పెళ్లిళ్ళు చేసాం, కానీ ఇవాళ కూడా కట్నం భూమి ఇక్కడ ఉంది. పట్టుకెళ్ళడానికి వాళ్ళు ఎక్కడ దగ్గర కొనిమ్మంటున్నారు. అక్కడ సర్పవరం కొనేవాళ్ళంటే ఇవాళ 2 కోట్లు అండి. తిమ్మాపురం అక్కడ 2 కోట్లు కొనేసి స్తోమత మా దగ్గర లేదు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. పాలకులు మారినా ప్రభుత్వాలు మారినా కొన్ని సమస్యలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న విధంగా ఉంటాయి. దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు కాకినాడ గ్రామీణ మండలం తమ్మవరంలోని ప్రజల పరిస్థితి. ఇక్కడ అందరూ కూడా చిన్న సన్నకారు రైతులు మాత్రమే ఉంటారు. వీరి పరిస్థితి దుర్భరంగా ఉందనే చెప్పుకోవాలి. ఏ విధంగా అంటే 1996లో వీరి వద్ద నుంచి దాదాపు 295 ఎకరాల భూమిని ఏపీఐసి సెజ్ రూపంలో తీసుకోవడం జరిగింది. అయితే అప్పుడు రైతులు దీన్ని వ్యతిరేకించారు. తమకు నష్టపరిహారం సరిపోదంటూ తమ భూములు ఇవ్వడానికైతే వీళ్ళు అంగీకారం తెలపలేదు. అప్పటి నుంచి కూడా 2008 వరకు వీళ్ళు రిజిస్ట్రేషన్లు జరిగాయి. అలాగే పన్నులు కూడా వీళ్ళు చెల్లించడం జరిగింది. వాళ్ళ పంటలు వాళ్ళు పండించుకుంటున్నారు. కానీ ఎక్కడా కూడా రిజిస్ట్రేషన్లు కానీ అమ్మకాలు కానీ 2008 తర్వాత ఆపేయడం జరిగిందంటూ కూడా వీళ్ళు చెబుతున్నారు. చాలా మంది ఇందులో ఉన్న రైతులందరూ కూడా తమ పిల్లలకు కట్న కానుకల రూపంలోనో లేదంటే తమ పిల్లల్ని చదివించుకునేందుకు వాటిని అమ్మకానికి పెట్టడమో ఇటువంటివి ఏవి జరగకుండా అప్పటి నుంచి ఈ భూములు అనేవి అలాగే నిలిచిపోయాయి. పాలకులు మారాలు, ప్రభుత్వాలు మారాయి, ఎన్నో హామీలు ఇచ్చారు. కానీ ఇప్పుడు మాత్రం వీళ్ళ సమస్య ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా ఉంది. ప్రస్తుతం మనతో పాటు గ్రామ ప్రజలు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. అసలు ఏం జరిగింది అంటే 1996లో కదండి, మాకు రమ్మరమ్మ 600 ఎకరాలు ఉందండి మా గ్రామానికి. అందరూ 300 ఎకరాలు తీసుకున్నారండి ముందు. దానికి ఏమి పట్టించుకోలేదండి. లాస్ట్ 294 ఎకరాల 80 సెంట్లు ఉంటే అది కూడా 1999లో అవార్డు పాస్ చేశారండి. మేము వ్యతిరేకించాం. వ్యతిరేకించిన తర్వాత మాట్లాడు ఊరుకుని 2008 వరకు పనులు కట్టించుకోవడం, పంట నష్టం ఉంటే పంట నష్టం ఇవ్వడం ఇవన్నీ మామూలు జరిగాయి. మేము ఎవరికైనా కట్టం కింద ఇచ్చిన రిజిస్టర్ చేయడం అన్నీ జరిగాయండి. 2008లో ఇంకొకరి ద్వారా ఆక్రమణకు వస్తే గొడవ పడ్డామండి. అప్పటి నుంచి మా రిజిస్ట్రేషన్ ఆఫ్ చేసి మొత్తం ఇంకా పన్ను కూడా కట్టించుకోవడం ఆపేశారండి. తర్వాత 2008లోనే అక్టోబర్ 3ని చంద్రబాబు నాయుడు వచ్చారండి. ఆయన కూడా మీ డీనోటిఫై చేస్తా అని చెప్పారు. అలా మొత్తం అందరు పెద్దలు వచ్చారండి. అందరూ డీనోటిఫై చేస్తానని ఇప్పుడు మటుకు ఏం జరగలేదండి. సార్ అప్పుడు మీకు నష్టపరిహారం ఎంతని ప్రకటించారు? నష్టపరిహారం ఎంతని కూడా మేడలేదని తక్కువ చెప్పారు. మేము అడగలేదు. దాని వివరాలు మాత్రం మాకు తెలియదండి. అంటే ఎకరాకి 80,000 చొప్పున ఇస్తామంటే ఒప్పుకోకపోవడం, తర్వాత కోర్టు వరకు కూడా ఈ విషయం న్యాయస్థానానికి వెళ్ళడం, తర్వాత ఇవి ఇలా ఆగిపోవడం జరిగింది. అలా వెళ్ళినప్పుడు 2 లక్షలు ఇవ్వమని అప్పుడు కోర్టు ఇచ్చిందండి. ఇచ్చేస్తే ఆ 2 లక్షలు ఇచ్చి నెలలో మొత్తం అప్పచెప్పమన్నారు రైతులకి. ఎవరికి అప్పచెప్పలేదండి. ఎక్కడో రెవెన్యూలో కట్టే ఉండాలంటే మాకు వెళ్ళదండి. అంటే ఇప్పుడు పరిస్థితి ఏంటండి? మీరు చాలా మంది మీకు హామీలు ఇచ్చారు. అంటే గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కూడా జగనన్న పాదయాత్రలో భాగంగా మీకు హామీ ఇవ్వడం జరిగింది, డీనోటిఫై చేస్తామని. తర్వాత మిమ్మల్ని ఎవరు వచ్చి గానీ ఈ సమస్య గురించి పరిష్కరించడం గానీ ఎలాంటి మీతో సంప్రదింపులు గానీ జరగలేదండి. మీరు కలవడం జరిగిందా వాళ్ళని? మేము అందరం అధికారులు కలుస్తున్నామండి. అలా పోతుంది. అంతేగాని మాకేం సరైన సమాధానం రాలేదండి. సార్ మీరు చెప్పండి. 1998 నుంచి కూడా ఈ సమస్య ఇలాగే నిలిచిపోయింది. అంటే అప్పట్లో 80,000 రూపాయలు ఎకరాకి చొప్పున ప్రకటించినా సరే మీరు తీసుకోవడానికి సుముఖత వ్యక్తం చేయలేదు. ఆ డబ్బులు కూడా ఇప్పటికీ బ్యాంక్ ఖాతాల్లో జమ అయ్యి అలాగే ఉండిపోయాయి. సో ఇప్పుడు కూడా మీకు అసలు ప్రధాన సమస్య ఏంటి? ఎందుకని మీ సమస్య ఇలాగే ఉండిపోయింది అంటారు? ప్రధాన సమస్య ఏంటంటారంటే ఈ తమ్మవరం రైతుల యొక్క ల్యాండ్ ఎక్విజిషన్ సమస్య 1996లో నోటిఫికేషన్ ఇచ్చారండి. 99లో అవార్డు రాశారండి. 3 సంవత్సరాల లోపల అవార్డు రాయాలన్నది వాళ్ళ ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ప్రకారం వాళ్ళకు ఉంటుంది. ఈ 99లో ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ రాసినప్పుడు మాకు మార్కెట్ వాల్యూ 1,50,000 రేట్ ఉందండి. గవర్నమెంట్ మార్కెట్ వాల్యూ 1,50,000 రేట్ ఉందండి. అదే సరిహద్దు గ్రామం గొట్టొద్దు నేమాం గ్రామానికి 1,10,000 రూపాయల మార్కెట్ వాల్యూ ఉందండి. అది 1,10,000 మార్కెట్ వాల్యూ, ఇది 1,50,000 మార్కెట్ వాల్యూ. పాత ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ప్రకారం
1,50,000కి కాంపెన్సేషన్ చేసి 2,00,000 2,25,000 రాయాలండి. ఈ గవర్నమెంట్ తప్పు చేసింది ఏంటంటారంటే 1,50,000 నుంచి ఆ వెనక్కి 3 సంవత్సరాలు బేరీజ్ వేసుకుని ల్యాండ్ ఎక్షన్ యాక్ట్ ప్రకారమే చేశారండి. వాళ్ళు తప్పు లేదు. 80,000 రూపాయలు అవార్డు రాశారండి. దాని కాంపెన్సేషన్తో అన్ని కలిపి 1,25,000 1,23,000 వచ్చింది. అదే డేట్కి అవార్డు రాసిన పక్కన నామం గ్రామం 1,10,000 మార్కెట్ వాల్యూ ఉంటే 1,70,000 అవార్డు రాశారండి. అది అధికారులు తప్పదే కదండి, గవర్నమెంట్ తప్పదే కదా. మెయిన్ అది ఒకటి మీరు రాయాలి. ఈ 2,25,000 1,25,000 అవార్డు డబ్బులు తీసుకోవడానికి మేము అంగీకరించలేదండి. కోర్టుకి వెళ్ళాం, కోర్టులో నిలబడలేదండి మాకు. ఈ 1,25,000 మేము తీసుకోలేదు. తర్వాత అవార్డు పాస్ అయింది, మేము తీసుకోలేదు. ఈ 1,50,000 కాదు కదా, ఇంకా 1,25,000 కదా, ఏది తీసుకోలేదు. మేము తీసుకోమని ప్రెస్ చేశారండి వాళ్ళు. మేము తీసుకోలేదు. నెగోషియేషన్లో కూడా కలెక్టర్ సతీష్ చంద్ర గారు మాకు నెగోషియేషన్ పెట్టారు. ఆ రేటు కూడా మేము ఒప్పుకోలేదండి. ఒప్పుకోతే అప్పటి నుంచి మేము భూమిని మేము పండించుకుంటున్నాం. మాకు పన్నులు కట్టుకుంటున్నాం. సేల్ డీట్లు అవుతున్నాయి. ఆల్రెడీ ఒక కొన్ని ఎకరాల్లోని అవార్డు రాసిన భూమికే ఇళ్ల స్థలాలు పట్టాలు ఇచ్చారండి. అంటే ఎక్విషన్ రాసి అవార్డు రాసిన భూమిలో పట్టాలు ఇవ్వకూడదండి గవర్నమెంట్. ప్యాసిబుక్ మార్చకూడదండి. పన్ను కట్టించుకోకూడదు. నష్టపరిహారం, పంట నష్టపరిహారం ఇవ్వకూడదు. మరి ఇవన్నీ రైతులకి గవర్నమెంట్ తప్పు చేసినప్పుడు రైతులు మనం మా కోరికలు తీర్చుకోవడానికి అనుకోవడానికి మేము మా అభిప్రాయాలు మేము చెప్పచ్చు కదండి. అది గత పాలకులు కానీ ఇప్పుడు పాలకులు కానీ అంటే 2008 వరకు కొనుగోళ్లు అమ్మకాలు జరిగాయి. నష్టపరిహారం కూడా ఇప్పుడు ప్రకృతి విపత్తులు జరిగినప్పుడు నష్టపరిహారం కూడా మీకు అందింది. అదే కంటిన్యూ అవుతుందండి. ఇప్పుడు నష్టపరిహారం ఏదైనా ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు అదే నష్టపరిహారం ఇప్పుడు అందుతుందా మీకు? పడుతుందండి. మొన్న ఏలేరు వరదల్లో 2024 ఏలేరు వరదల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో ఏలేరు వరదల్లో మొన్న ఎకరానికి 10,000 నష్టపరిహారం ఇచ్చారండి. ఓకే. అంటే ఇప్పుడు ల్యాండ్ ఎక్విజిషన్ లో ఏమన్నా యాక్ట్ 10,000 రూపాయలు ఇవ్వకూడదు కదండి, అదే ఇచ్చారండి. రైతులు తీసుకున్నాం. జగన్ పరిపాలనలో కూడా క్రాప్ ఇన్సూరెన్స్ ఇచ్చారండి. ఇదే భూమికి. కానీ మా స్వాధీనంలో మేము పండించుకుంటున్నాం. ఏ ఒక్క ఎకరానికి కూడా నష్టపరిహారం కోర్టులో కట్టే ఉంటున్నారు, రెవెన్యూ డిపాజిట్ చేసే ఉంటున్నారు. ఎవరు ఒక ఎకరం కూడా డబ్బు తీసుకోలేదు. అది సరే, ఇందులో ఎంతో మంది పిల్లల పెళ్లిళ్ళకి కట్నాలు ఇచ్చిన భూములు ఉన్నాయి. లేదంటే కొంతమంది తమ పిల్లల చదువుల కోసం వీటిని అమ్మకానికి పెట్టుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ అవన్నీ జరగక కొన్ని జీవితాలు అయితే ఛిద్రమైన పరిస్థితి. అమ్ముకోవడానికి కూడా కుదరట్లేదు. 2008 నుంచి అమ్ముకోవట్లేదు. మాకు నష్టపరి అప్పులు తీర్చుకోవటం లేదు. బ్యాంకుల్లో మా డాక్యుమెంట్స్ అన్ని బ్యాంకుల్లోనే పోయినాయి. మరి ఇదంతా రైతులకు ఇబ్బందే కదండి. ఒక తరం అయిపోయింది. అప్పుడే చాలా మంది రైతులు కాలం చేశారండి. ఇంకా ఎవరో దీనికి ఒక సమస్య అంటే ఏమి లేదండి. పెళ్లిళ్ళు చేసుకోవడానికి కూడా ఎవరు కూడా బయటకు రావట్లేదండి. అయ్యో బాబు తమ్మవరం భూమి ఆ భూమి అయితే మేము పెళ్లి చేసుకోం అన్న ఫీలింగ్ లోకి వచ్చేసింది. ఎవరు కూడా చాలా ఇబ్బంది పడిపోతున్నారండి. మళ్ళీ ఈ భూమిని ఎవరికైనా మళ్ళీ ఇంకొక పెద్ద మనుషుల తరపున పెట్టి ఆమె మేము ఉంటాం చెప్పి చేస్తేనే ఆ పెళ్లి అవుతుందండి. అది అంతవరకు అవుతలేదండి. చాలా ఇబ్బంది పడిపోతున్నాం. పెళ్లిళ్ళ విషయంలో బాగా చదువులకి పెళ్లిళ్ళకి ఇబ్బంది ఎక్కువైపోయిందండి. ఈ తమ్మవరం ల్యాండ్ మేము ఎందుకో కానీ పరిస్థితిలో ఉండిపోయామండి. గతంలో మా ఊరి చుట్టుపక్కల 2 కోట్ల రూపాయలు భూములు పలుకుతున్నాయి. పట్టణం అడిగినా ఆ లెక్కలు వేసుకుంటున్నారు. ఇవి కాపురాలు కూడా చిన్న భిన్నం అయిపోతుంది. పక్కన 2 కోట్లు ఉంది, మాకేమో ఇవాళ ఎలా చెప్తున్నారేంటి? ఇవన్నీ కూడా చాలా మోసపూరితం చేస్తున్నారు. మమ్మల్ని ఏం చేయమని, మీ ఊరికి మీకు ఒక దండం, మీ పిల్లల్ని మీరు తీసిపోండి అనే పరిస్థితి కూడా చాలా మంది వచ్చేసారండి. అంచేత మాకు ఎంతైతే ఇస్తుంది ఈ చుట్టుపక్కల, మేము పోర్టుకి దగ్గరగా ఉన్నాం, ఏడీబీ రోడ్డుకి దగ్గరగా ఉన్నాం, టౌన్కి దగ్గరగా ఉన్నాం. అత్యంత విలువైన భూమిని ఏదో ఏపీఐసి ఎక్వేషన్తో మమ్మల్ని అతలాకుతలం చేస్తే 200 కుటుంబాలు కూడా ఎందుకు మారకుండా వీధిని పడిపోయి ఈ రోజు పరిస్థితిలో, ఆనాడైతే ఎకరం 1,00,000కు 3 ఎకరాలు వచ్చాయి. ఈనాడు 50 లక్షలు ఎట్టుకెళ్ళినా 1 ఎకరం రావట్లేదు. 1 కోటి రూపాయలు ఎట్టుకెళ్తే బయట పండించుకునేది 70 లక్షలు పలుకుతుంది. అంచేత ఎంత మా 200 కుటుంబాలని, మా జీవితాలను అర్థం చేసుకుని ప్రభుత్వం వారు మాకు సరైన న్యాయం చేయాలని అన్ని ప్రభుత్వాలని కూడా మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వాన్ని మేము అన్నిదా కోరుకుంటున్నాం. మా మంచి జరగాలని, మా అందరూ కూడా పిల్లల పాపలతో సుఖంగా ఉండి ఈ ప్రభుత్వానికి ఎల్లవేళలా కూడా మా దీవెనలు కావాలని, వాళ్ళ ఆశీస్సులు మాకు కావాలని ఈ సందర్భంగా 96లో నోటిఫికేషన్, 98లో నెగోషియేషన్ వేశారు మేడం. 98 నెగోషియేషన్ వేసి అప్పటి జిల్లా కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్ సతీష్ చంద్ర గారు, బి కృష్ణ ఏపీఐసి జనరల్ మేనేజర్ వాళ్ళందరూ కలెక్టరేట్లో నెగోషియేషన్ వేసి ఎకరానికి 3 లక్షలు ఇస్తానని రైతులని ఒప్పందం చేశారండి.
3 లక్షలు కాదు 3,50,000 మంది రైతులు ఉన్నారండి. ఆ 50,000 డెఫిషియన్సీ ఆ మార్జిన్లో వాళ్ళు ఆలోచించుకుని ఒక్క రోజు ఆలోచించి వెంటనే నోటిఫై చేశారండి. అప్పటి వరకు నోటిఫికేషన్ లేదండి. ఓన్లీ అవార్డు పాస్ చేశారు. నోటిఫికేషన్ అవార్డు పాస్ చేశారు 98 ఇది అయిన వెంటనే. అప్పటికే ఇక్కడ 3 లక్షలు, మా పక్క గ్రామంలో 1,50,000 ఉండేదండి. అంటే అప్పటికి కంపేర్ చేస్తే వాల్యూ డబుల్ అండి. కానీ మా పక్కన ఉన్నాయి ఇప్పుడు 2 కోట్లు వేయండి, మాకు మాత్రం ఇదే రేటు. అయినా మాది తప్పు అని కోర్టులోంచి మాకు ఆర్డర్స్ వచ్చాయని చెప్తున్నారు. కానీ అవేళ రెవెన్యూ డిపాజిట్ చేసేటప్పటికే కనీసం 1/3 కూడా కట్టలేదండి. వాళ్ళు కట్టేమని అబద్ధం ఆడి కోర్టుని తప్పుదా పట్టించి దీన్ని అవార్డు పాస్ చేశారు మేడం. రెవెన్యూ డిపాజిట్ చేయకుండా అవార్డు పాస్ చేయడం అనేది చట్టరీత్యా నేరం అని వాళ్ళకి తెలుసు. ఇదే విషయంలో అప్పుడు ఎమ్మెల్యే గారు మమ్మల్ని ఏపీఎస్సీ ఆఫీస్కి తీసుకెళ్ళారండి. హైదరాబాద్ చైర్మన్తో మీటింగ్ పెట్టారు, ఏపీఎస్సీ ఎండీ గారితో కూడా మీటింగ్ పెట్టారండి. పెడితే ఇది అవ్వదు అన్నారు. కాకపోతే ఆ రికార్డు తీసుకుని వాళ్ళ లాయర్లు అందరూ కంపేర్ చేసి చూసాక ఇది రైతులు ఒక్కో తప్పు చేస్తే ఏపీఎస్సీ 3 తప్పులు చేసిందండి. వాళ్ళ తప్పుల్ని కప్పుపుచ్చుకోవడానికి రైతుల మీద పడి రైతులు తప్పని వాళ్ళు నిరూపిస్తున్నారు. కానండి తప్పు అంతా అక్కడ ఉంది. నిజంగా రికార్డులు తీసి వాళ్ళు కరెక్ట్గా రికార్డులు పరిశీలించి చేస్తే ఇవాళ కూడా ఏపీఎస్సీది 100% తప్పు ఉంటుంది. గత ప్రభుత్వాలు మీకు హామీ ఇచ్చే డీనోటిఫై చేస్తామని, కానీ ఎటువంటి దీనికి సంబంధించి నిర్ణయం కూడా తీసుకోలేదు, అవ్వలేదు. ఇప్పుడు భవిష్యత్తులో మీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? ఒకవేళ డీనోటిఫై చేయకపోతే మీ కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది? కార్యాచరణ స్థానిక ఎమ్మెల్యే 19 నాన్నజీ గారిని కలిసి ఉన్న రైతులందరూ వెళ్ళి మళ్ళీ రైతులందరూ స్థానిక ఎమ్మెల్యే గారిని తీసుకుని ఆయన ద్వారా మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలుసుకుని అక్కడి నుంచి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్ళమని 10 రోజులు తిరుగుతూ ఉన్నాం సార్. ఆయన బాగా స్పందించి రైతులందరూ మీరు ప్రెస్ మీట్ పెట్టుకుని మీరు రైతులందరూ ఒకటి పార్టీలు అతీతంగా అందరూ ఒక పార్టీలో ఉన్నట్టు ఉండి రైతులందరూ ఒకే కుటుంబంగా వస్తే నేను దగ్గరుండి తీసుకెళ్లి చేస్తానని హామీ ఇచ్చారు. దానివల్ల వీళ్ళందరూ కలిసి రైతులందరూ కలిసి మీటింగ్ పెట్టుకున్నామండి. ఈ మీటింగ్ ఇది జరిగిందంతా మళ్ళీ స్థానిక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి కలిసి చెప్పి ఇప్పుడు ఆయన ద్వారా పవన్ కళ్యాణ్ గారు అపాయింట్మెంట్ తీసుకుని అక్కడి నుంచి కూటమి సీఎం చంద్రబాబు నాయుడు తీసుకెళ్ళమని కోరి ప్రార్థించడానికి ఈ మీటింగ్ పెట్టడం జరిగిందండి. దానికి అది కూడా మీ ద్వారా వెళ్ళాలి. సుమన్ టీవీ చూస్తున్నాం కాబట్టి పాపులర్ ఛానల్ కాబట్టి మీ ద్వారా వెళ్తే మాకు గుర్తింపు ఎక్కువగా ఉంటుంది అని మీ ద్వారా పంపిస్తే, అలాగే మీ పత్రికల్లో ఉన్న వాళ్ళందరూ సపోర్ట్ చేస్తే కంపల్సరీ విజయం సాధిస్తామండి. ఇది ఎందుకంటే మేము ఒక మాట మాట్లాడితే దాన్ని 100 మాటలు చేసే కెపాసిటీ మీ యొక్క పత్రిక రంగానికే ఉందండి, ఛానల్గా ఉంది. ఎవరు ఎన్ని చెప్పినా ఆఫీసుల చుట్టూ మేము తిరిగినా ఆ నిమిషంలో మాతో మాట్లాడుతున్నారు. స్థానికులైన నాయకులైనా వాళ్ళైనా ఆ తర్వాత దాన్ని కార్యాచరణ చేయాలి అంటే మాకు ఒక మంచి తోడ్పాటు అయినట్టు ఒక ఛానల్ కానీ తోడ్పాటు అయిన ఉంటే మేము ప్రతిదీ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాం కాబట్టి మాది పబ్లిక్ అవుతుంది. ఇప్పుడు దాకా మేము చేసిన పోరాటాలు చాలా చేసాం. చాలా మంది ఎమ్మెల్యేలు అందరూ తీసుకెళ్లారు. ఎవరో వాళ్ళ తగ్గ స్థాయిని బట్టి వాళ్ళు చేయగలిగారు, కానీ అవ్వలేదు. కానీ మా జిల్లాలో ఒక మంత్రి మరి డిప్యూటీ సీఎం గారు ఇక్కడ మంత్రిగా ఉండటం వల్ల, పవన్ కళ్యాణ్ గారు ఉండటం వల్ల మాకు ఒక అనిపిస్తుంది, ఒక్కసారి ఇంత లాంటి సీఎం లాంటి మనిషి ఇక్కడ ఉన్నాడు కాబట్టి, దగ్గరలో ఉన్నాడు కాబట్టి మనందరూ ఇదే లాస్ట్ ఛాన్స్ అనుకుని వెళ్ళాలని నిర్ణయించుకుని అందరూ ఒకే తాటి మీకు వచ్చి వెళ్తున్నామండి. ఒకవేళ ఇప్పుడున్నా కూడా ఇలా ఉన్న సరిగ్గా స్తంభించకపోతే మేము ప్రాణాలను అర్పించి మాకు ఏదైనా కుటుంబాలను కాపాడుకోవాలని బాధ్యత మా మీద ఉంది. మాకు 3 అక్కలు పెళ్లిళ్ళు చేసాం, కానీ ఇవాళ కూడా కట్న భూమి ఇక్కడ ఉంది. పట్టుకెళ్ళడానికి వాళ్ళు ఎక్కడ దిగిన కొనిమ్మంటున్నారు. అక్కడ సర్పవరం కొనేవాళ్ళంటే ఇవాళ 2 కోట్లు అండి. తిమ్మాపురం అక్కడ 2 కోట్లు కొనేసి స్తోమత మా దగ్గర లేదు. ఉన్నాక భూమి ఇచ్చారు ఆ రోజు సంపాదించిన దాంట్లో. ఇవాళ వాళ్ళ పిల్లలు చదివించుకోండి, మాతో పాటు వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఏదో అక్కడి నుంచి వచ్చింది ఆ పిల్లలు, మా పిల్లలు వాళ్ళు కూడా మాతో పాటు ఉన్న చుట్టుపక్కల ఒక 100 గ్రామాల్లో పెళ్లిళ్ళు అయి ఉంటాయండి. 100 గ్రామాల్లో కూడా ఇచ్చిన పిల్లలు మనవాళ్ళు కూడా ఇవాళ కూడా బాధపడతా ఉన్నారు. వాళ్ళ ఊరు మా అమ్మమ్మ గారిది ఎలాగైపోయింది చెప్పుకునే స్థితిలో ఉన్నది. వచ్చిన ప్రభుత్వాలన్నీ కూడా వీళ్ళకి హామీలు ఇవ్వడం జరిగింది, డీనోటిఫై చేస్తామంటూ. గత ప్రభుత్వంలో కూడా 2018లో జగన్ పాదయాత్రలో భాగంగా కూడా వీళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీని నమ్ముకునే వీరందరూ కూడా ఆ పార్టీని గెలిపించడం కూడా జరిగింది. అయితే వాళ్ళు అధికారం చేజిక్కించుకున్న తర్వాత వీళ్ళను గాలికి వదిలేశారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా వీళ్ళ భూములు వీళ్ళకు తిరిగి ఇవ్వాలి, డీనోటిఫై చేయాలి అంటూ కూడా వీళ్ళు పోరాటాలు చేస్తున్నారు. డీనోటిఫై చేసి వాళ్ళ భూములు వాళ్ళకి ఇచ్చేంత వరకు కూడా ఈ పోరాటం ఆగదంటూ కూడా వీళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ భాస్కర్ తో అనుశ్రీ, సుమన్ టీవీ, కాకినాడ. అవార్డు రాసిన భూమికే ఇళ్ల స్థలాలు పట్టాలు ఇచ్చారండి. అంటే ఎక్విషన్ రాసి అవార్డు రాసిన భూమిలో పట్టాలు ఇవ్వకూడదని గవర్నమెంట్. పెళ్లిళ్ళు చేసుకోవడానికి కూడా ఎవరు కూడా బయటకు రావట్లేదండి. అయ్యో బాబు తమ్మవరం భూమి ఆ భూమి అయితే మేము పెళ్లి చేసుకోం అన్న ఫీలింగ్లోకి వచ్చేసింది. ఎవరు కూడా చాలా ఇబ్బంది పడిపోతున్నారండి.
కోర్టుని తప్పుదోవ పట్టించి దీన్ని అవార్డు పాస్ చేశారు మేడం. రెవెన్యూ డిపాజిట్ చేయకుండా అవార్డు పాస్ చేయడం అనేది చట్టరీత్యా నేరం అని వాళ్ళకి తెలుసు. ఎవరు ఎన్ని చెప్పినా ఆఫీసుల చుట్టూ మేము తిరిగినా ఆ నిమిషంలో మాతో మాట్లాడుతున్నారు. స్థానికులైన నాయకులైనా వాళ్ళైనా ఏదన్నా కుటుంబాలను కాపాడుకోవాలని బాధ్యత మా మీద ఉంది. మాకు 3 అక్కలు పెళ్లిళ్ళు చేసాం, కానీ ఇవాళ కూడా కట్న భూమి ఇక్కడ ఉంది. పట్టుకెళ్ళడానికి వెళ్ళాం. ఎక్కడ దగ్గర కొనిమ్మంటున్నారు. అక్కడ సర్పవరం కొనేవాళ్ళంటే ఇవాళ 2 కోట్లు అండి. తిమ్మాపురం అక్కడ 2 కోట్లు కొనేసి స్తోమత మా దగ్గర లేదు.